నమస్తే అండి అందరికీ. ఒకసారి మటన్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా ఒక 4 స్పూన్ల ఆయిల్, ఉల్లిగడ్డ 3 ఉల్లిగడ్డలు పోసుకొని ఉల్లిగడ్డ బాగా రెడ్గా వేగాల. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా వేగుతుంది ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ బాగా ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లము, చిన్నుల్లిపాయలు, నేను లవంగా, చెక్క, యాలక బుడ్డ అన్నీ దాంట్లో వేసి నూరుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం మెంతాకు బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు, 4-5 మిరియాలు మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకున్నా. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ధనియా పౌడర్ అండి అది కానీ వేసుకొని బాగా ఫ్రై చేసి కొంచెం పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత చూడండి కొద్దిగా నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటే 4-5 విజిల్కి మటన్ అయిపోతుంది. కలర్ రైస్కి 1 చెంచా నెయ్యి, కొంచెం నూనె వేసుకొని ఒక 2 లవంగా, చెక్క వేసుకొని రెడ్గా అయిన తర్వాత ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేయించుకోవాలి. సేమ్ అదే పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్టు నూనె వేసి బాగా ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, మెంతాకు, పుదీనా బాగా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత ఒక 2 టమాటాలు, కొంచెం ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ అంత బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటరు, అట్లా నీళ్ళు పొంగిన తర్వాత బియ్యం వేసుకుంటే ఈజీగా బాగుంటుంది కలర్ రైస్. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ అండి. వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.